ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే గెలుస్తామన్న నమ్మకం అధికార పార్టీలో లేదు. అందుకే ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉందో తెలుసుకోవాలని ఉబలాట పడుతోంది. స్పష్టత కోసం క్షేత్రస్థాయిలో సర్వే చేయించాలని డిసైడ్ అయింది. ఆ దిశగా అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. పబ్లిక్ పల్స్ ను బట్టే ఎన్నికలకు వెళ్లే వ్యూహాన్ని అనుసరించనుంది. కాగా పంచాయతీల గడువు ముగిసిపోయి వాటికి రావాల్సిన కేంద్ర నిధులు ఆగిపోయిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై పాలకుల తాత్సారం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల గడువు ముగిసి 16 నెలల పైనే అయ్యింది. రాజ్యాంగం ప్రకారం స్పెషల్ ఆఫీసర్ల పాలనలో 15వ ఆర్థిక సంఘం నుంచి అందాల్సిన నిధులు ఆగిపోయాయి. ప్రతి నెల కనీసం 200 కోట్ల చొప్పున లెక్కగట్టినా ఇప్పటి వరకు రాష్ట్రానికి రావాల్సిన 3200 కోట్ల నిధులు నిలిచిపోయాయి. నగరపాలక సంస్థల పరిస్థితి కూడా ఇదే. అనేక మున్సిపాలిటీలో ఎలక్టెడ్ బాడీస్ లేకపోవడంతో వాటికి రావాల్సిన నిధులు రావడం లేదు. ఇవి కూడా ఓ 2000 కోట్లు ఉంటాయని అంచనా. మొత్తంగా దాదాపు 5200 కోట్ల ఫండ్ ఫ్లోకు బ్రేక్ పడింది. ఫలితంగా పంచాయతీలలో పాలన కుంటుపడింది. అభివృద్ధి నిలిచిపోయింది. పారిశుద్ధ్యం పడకేసింది. దాంతో జనంలో అసహనం మొదలైంది. గ్రామాలు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోకి కూరుకుపోతున్న తరుణంలో పాలకులు వెంటనే ఎన్నికలు జరిపి కొత్త పాలక మండళ్లను ఏర్పాట్లు చేయాలి. కానీ అలా జరగడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తాము గెలవడం కష్టమన్నది పాలకుల భయం. అదే జరిగితే ప్రతిపక్ష పార్టీలకు లబ్ధి చేకూర్చే అవకాశం ఉంటుందని వాళ్ల భావన. ఈ నేపథ్యంలో ప్రజల నాడి తెలుసుకోవాలని, ఆ స్పందనను బట్టి ఎన్నికలు నిర్వహించాలనే వ్యూహాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. ఇప్పటి వరకు అమలు చేసిన పథకాలు, చేసిన నిర్ణయాలకు జనం రియాక్షన్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. గ్రామాల్లో క్షేత్రస్థాయి సర్వేకు నడుం బిగించింది. ఆ మేరకు 20 రోజుల్లో సర్వే పూర్తి చేయాలని అధికార యంత్రాంగానికి హుకుం సైతం జారీ చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వ తీరుపై జనం మండిపడుతున్నారు. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధికార పీఠం ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని టాక్ నడుస్తోంది. గద్దెనెక్కిన నాటి నుంచి కాంగ్రెస్ ఏ ఒక్క ప్రజాకర్షక పథకాన్ని గాని, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి కార్యక్రమాన్ని గాని మొదలు పెట్టలేదని చర్చించుకుంటున్నారు. పైగా అమలులో ఉన్న పథకాలను ఎత్తేయడమో లేక అరకొరగా అమలు చేయడమో చేస్తున్నారని జనం మాట్లాడుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని పట్టి పీడిస్తున్న భయం కూడా అదే. అనేక వివాదాస్పద నిర్ణయాలతో ప్రజల వ్యతిరేకత మూటగట్టుకుంటున్న తరుణంలో ఎన్నికలకు వెళ్తే నడ్డి విరగడం ఖాయమన్నది ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయం. అందుకే ఎన్నికల నిర్వహణను వాయిదా వేస్తూ వస్తున్నారు. ప్రతికూల పరిస్థితులు ఉన్నందున ఎన్నికల్లో తేడా వస్తే అటు ప్రతిపక్షాలకు లబ్ధి చేకూరడమే కాకుండా తనకు పదవీగండం తప్పదనేది రేవంత్ రెడ్డి మనోగతం.